హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి రుచికరమైన భోజనంతో మేము ముందుకు వచ్చానండి. షార్ట్ వీడియో తెలిసిందే కదా, గోంగూర రొయ్యలు విత్ కోడిగుడ్డు. అరే నువ్వు ఉండేది వేరే దేశంలో కదరా, నీకు ఎలా గోంగూర దొరుకుతుందరా అని మీరు అనుకోవచ్చు. కానీ ఫుడ్ మీద ఆశ ఉండాలి, ఫుడ్ మీద మమకారం ఉండాలి, ఫుడ్ మీద మర్యాద ఉండాలి. కానీ ఏదైనా మనకి అందుబాటులో తెచ్చుకోవచ్చు. అన్వేషించాలి. తిరిగితే మనకు గోంగూర దొరికింది. సో గోంగూర, చిట్టి రైలు, అలాగే కోడిగుడ్డు, ఈ కాంబినేషన్లో అన్నం తింటూ అప్పుడప్పుడు పచ్చిమిరపకాయ కొనుక్కొని తింటే దాని రుచే వేరే ఉంటుంది. మీరేమీ తినరనట్లేదు, కానీ అందరూ తింటారు, అందరూ తినాలి. కాకపోతే ఏ కాంబోకి ఏం కూర తినాలో చెప్పే ప్రయత్నమే నా వీడియోలు తప్ప దానివల్ల నేను ఏమి ఇంకోటి రకంగా కాదండి. బట్ ఇప్పుడు మనం ఈ చిట్టి రైలు గోంగూరతో అలాగా తడి పొడిగా కలుపుకొని తినాలి. ఎందుకంటే గోంగూర కొద్దిగా వేడి చేస్తుంది కాబట్టి, దాంతో మనం పచ్చిమిర్చి తింటున్నాం కాబట్టి కాస్త ఆచి తూచి తినాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చూసారా ఎండుమిరపకాయలతో కూడా వచ్చింది, ఒక చిన్న ముద్ద రొయ్యలతో ఒక చిన్న ఫస్ట్ ముద్ద తిందాం. ఇది నేను కావాలనే చేతితో తింటున్నాను. ఆహా, అద్భుతమో అద్భుతం. దాంతోపాటుగా ఆనందం అంటే మహదానందం. గోంగూర రొయ్యలు, కోడిగుడ్డు ఇలాగా తింటూ మధ్యలో పచ్చిమిరపకాయ కొరుక్కొని తింటూ ఉంటే ఉంటుందని మజా వర్ణాతీతం. మీరు కూడా మంచి రుచికరమైన తెలుగింటి భోజనం చేయండి. ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.